ఇక ఒంగోలులో జరిగిన బిజినెస్ ఎలైట్ మీట్ ప్రకాశం జిల్లా పారిశ్రామిక రూపురేఖలను మార్చేలా కనిపిస్తుంది. కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో రామాయపట్నం పోర్టు, దొనకొండ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ గురించి ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారు, పెట్టుబడిదారులకు జిల్లా యంత్రాంగం ఎలాంటి భరోసా ఇచ్చింది అనే దానిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కాంతారావు లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి కాంతారావు. ప్రకాశం జిల్లా చూసుకుంటే ప్రకాశం జిల్లాలో ప్రకాశం ఉందే తప్ప జిల్లాలో ప్రకాశం లేదని చెప్పుకోవచ్చు. అయితే గత కొన్ని ఏళ్లుగా ప్రకాశం జిల్లా ఇది రాష్ట్రంలోనే వెనకబడిన జిల్లాగా ఉన్న పరిస్థితి ఉంది. అయితే ఈ జిల్లాలో ముఖ్యంగా చూసుకుంటే ఇటు ఉపాధి ఏదైతే ఉందో ఇటు ఉపాధి కూలీలు అయితేమి కానీ అలాగే వలస కూలీలు అయితేమి కానీ ఎక్కువగా ఉండే జిల్లా ఏదైనా ఉందంటే ఒక ప్రకాశం జిల్లానే చెప్పుకోవచ్చు. అయితే అత్యంత వెనకబడిన జిల్లాగా ప్రకాశం జిల్లా చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఈ జిల్లాలో ముఖ్యంగా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వంలో ఆశాజనకంగా అనేక ప్రాజెక్టులు రాబోతున్నాయి, అలాగే పరిశ్రమలు రాబోతున్నాయి. ఈ పరిశ్రమలను ఆకర్షించడానికి జిల్లా కలెక్టర్ ఎవరైతే ఉన్నారో రాజాబాబు అయితే ఈ పెట్టుబడులను ఆకర్షించడానికి ఏదైతే పారిశ్రామికవేత్తల సదస్సు అయితే ఒంగోలులో నిర్వహించడం అయితే జరిగింది. అయితే ఈ ఒంగోలులో నిర్వహించిన ఈ సదస్సుకి 300 మంది పారిశ్రామికవేత్తలు అయితేవి, బిల్గేట్స్ అయితేవి పాల్గొనడం అయితే జరిగింది. అయితే ఇక్కడున్న పారిశ్రామికవేత్తలకి కలెక్టర్ రాజాబాబు ఎవరైతే ఉన్నారో వారికి హామీ అయితే ఇవ్వటం అయితే జరుగుతుంది. అయితే ఇక్కడ మీరు కానీ పరిశ్రమలు పెట్టి ఇక్కడ చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేస్తే మీకు ఇక్కడ స్థలాలు కేటాయించడమే కాకుండా నీటి సదుపాయం, రవాణా సదుపాయం, అలాగే మీకు కావాల్సిన సదుపాయాలు కల్పిస్తామని చెప్పేసి రాజాబాబు ప్రకటిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఏదైతే ఈ పారిశ్రామిక సదస్సుకి అయితే ఇక్కడ చుట్టుపక్కల నుంచి ఇక్కడికి ఈ సదస్సుకి పాల్గొనడం అయితే జరిగింది. అయితే ఈ సదస్సులో 250 మంది పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉన్నారో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్న పరిస్థితి ఉంది. అయితే ప్రకాశం జిల్లా చూసుకుంటే ముఖ్యంగా ఈ వెనకబడిన జిల్లాలో గతంలో రోడ్డు రవాణా వ్యవస్థ సక్రమంగా లేకపోవడం, అలాగే ఇక్కడ నీటి వసతి సక్రమంగా లేవటం, అలాగే కనిగిరి లాంటి ప్రాంతాలలో ఫ్లోరిన్ లాంటి మార్కాపురం జిల్లాకు సంబంధించి కనిగిరి ప్రాంతాలలో ఫ్లోరిన్ లాంటి ఉండటము, ఇక్కడ ప్రజలు ఎక్కువగా ఇటు హైదరాబాదు విషయం బెంగళూరు లాంటి ప్రాంతాలకి వలస కూలీలుగా వెళ్ళి పరిస్థితి ఉంటుంది. అయితే గ్రామాలు వలసపోవడం వల్ల ఇక్కడ అభివృద్ధి కుంటుపడిందని చెప్పుకోవచ్చు. అదే ఇలాంటి తరుణంలో ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఇటు ఏదైతే రామాయపట్నం ఫిషింగ్ హార్బర్ తీసుకోవడం అయితే జరుగుతుంది. అలాగే చూసుకుంటే ఇటు జిందాల్ కంపెనీ కానీ, అలాగే ఇండోసోల్ కంపెనీ కానీ, అలాగే బిఏఎల్ఎల్స్ కంపెనీలు ఇక్కడ వేల కోట్ల పెట్టుబడి పెట్టి ఇక్కడ పరిశ్రమలు తీసుకురావడానికి అయితే సదస్సుస్తున్న పరిస్థితి ఉంది. ఇలాంటి తరుణంలో ఇంకా ఎక్కువగా పెట్టుబడులు పెట్టే వారిని ఆకర్షించి ఇక్కడ పారిశ్రామికంగా అభివృద్ధి చేసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ ఎవరైతే ఉన్నారో కలెక్టర్ బాబు అయితే శ్రద్ధ చూపిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ప్రకాశం జిల్లాకి సంబంధించి ఇటు ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన చెంకుర్తి గెలాక్సీ గ్రానైట్ ఒక ఉన్నదని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి ఇక్కడ రైతులు ఎక్కువగా పొగాకుపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. ఇలాంటి తరుణంలో ఇవే కాకుండా ఇటు చిన్న మధ్య తరహా పరిశ్రమలు తీసుకురావడం వల్ల ఇక్కడ ప్రకాశం జిల్లా మరింత అభివృద్ధి చెందే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి రాజాబాబు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇలాంటి క్రమంలోనే ఇటు ఈ పారిశ్రామికవేత్తల సదస్సు అయితే నిర్వహించడం అయితే జరిగింది. అయితే ఈ సదస్సుకి అనేక మంది పారిశ్రామికవేత్తలు పాల్గొనడం అయితే జరిగింది. ఈ తరుణంలో ఇక్కడ 250 మంది ఎవరైతే పారిశ్రామికవేత్తలు ఉన్నారో ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి అయితే ముందుకు వస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ సభకి చుట్టూ నియోజకవర్గాలు ఇటు ప్రకాశం జిల్లా కానీ, మార్కాపురం జిల్లాకు సంబంధించి ఎమ్మెల్యేలు కానీ, ఇటు మంత్రి కానీ, అలాగే ఎంపీలు పాల్గొన్న పరిస్థితి ఉంది. అయితే చెప్తున్న పరిస్థితి ఏంటంటే ఇక్కడ పెట్టుబడులు పెడితే మా నియోజకవర్గాల్లో కానీ, మా మండలాల్లో కానీ మీకు స్థలాలు కేటాయించడం కానీ, అలాగే నీటి వసతి కల్పించడం కానీ, అలాగే విద్యుత్ సౌకర్యాలు, అలాగే రవాణా సౌకర్యాలు కూడా కల్పిస్తామని చెప్తున్న పరిస్థితి ఉంది. అలాగే చూసుకుంటే ఇటు ప్రకాశం జిల్లాకి విమానాశ్రయం కూడా రావటం అయితే జరుగుతుంది. అలాగే చూసుకుంటే షిప్పింగ్ హార్బర్ కూడా రావటము, అలాగే రైలు రవాణా వ్యవస్థ
కొత్తగా నడిగుడి టు శ్రీకాళహస్తి రైలు మార్గం ఇటు కలిగిరి మీదకి రావటము, అలాగే రోడ్డు రవాణా మార్గాలు కూడా ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి కలెక్టర్ అయితే పారిశ్రామికవేత్తలకైతే నిన్న జరిగిన పారిశ్రామికవేత్తల సదస్సులు అయితే వివరించడం అయితే జరిగింది. ఇక్కడ మీరు పెట్టుబడులు పెట్టి ఇక్కడికి వచ్చే తరుణంలో మీకు ఎలాంటి సౌకర్యాలు కావాలని కల్పిస్తాము, ఇక్కడ ప్రజలకు ఉపాధి హామీ కల్పించడమే ముఖ్య లక్ష్యంగా ఉందని చెప్పేసి కలెక్టర్ రాజాబాబు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రకాశం జిల్లాకు సంబంధించి ఇటు వెలుగొండ ప్రాజెక్టు కూడా గత 2-3 నెలల్లో పూర్తయ్యే అవకాశం అయితే ఉంది. అయితే ఏదైతే జలవనరుల శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో నిమ్మల రామానాయుడు కూడా ఇక్కడ వెలుగొండ ప్రాజెక్ట్ ని త్వరగా పూర్తి చేసి ఆ వెలుగొండ ప్రాంతంలో ఉన్న ఏదైతే మార్కాపురం, కనిగిరి, వెలుగొండ లాంటి మండలాలకు కానీ నియోజకవర్గాలకు కానీ ఇటు ఎర్రగొండపల్లి నియోజకవర్గానికి కానీ అయితే నీళ్లు అందిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ నీళ్లు రావడం వల్ల అక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవడానికి కూడా అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. అలాగే చూసుకుంటే దొనకొండ కారిడార్ ఏదైతే ఉందో దొనకొండ కారిడార్ లో కూడా ఇక్కడ అయితే అనేకమైన ప్రభుత్వ భూములు అయితే ఉండటం అయితే పరిస్థితి ఉంది. అయితే అక్కడ కూడా ఈ పరిశ్రమలు ఏర్పాటు చేసుకుంటే అక్కడ నీటి వ్యవస్థ అలాగే రవాణా వ్యవస్థ అన్ని కల్పించడానికి అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ కాంతారావు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.